కథ పేరు నీరు మరియు ఉప్పు. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో ఒక వృద్ధ గురువు ఉండేవాడు. ఆయన దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి ఎప్పుడు ఏదో ఒక విషయంపై ఫిర్యాదు చేస్తూ ఉండేవాడు. గురువుగారు, నా జీవితం చాలా కష్టంగా ఉంది. సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను అని బాధపడేవాడు. ఒకరోజు ఆ గురువుగారు ఆ శిష్యుణ్ణి పిలిచి ఒక పిడికెడు ఉప్పు తీసుకురమ్మన్నారు. శిష్యుడు తీసుకువచ్చాడు. మొదట పరీక్ష. గురువుగారు ఆ ఉప్పును ఒక గ్లాసు నీటిలో వేయమని చెప్పారు. ఆ తరువాత ఆ నీటిని తాగమన్నారు. శిష్యుడు తాగి ముఖం చిట్లించుకున్నాడు. ఎలా ఉంది అని గురువు అడిగారు. చాలా ఉప్పగా ఉంది, అసలు తాగలేకపోతున్నాను అన్నాడు శిష్యుడు. రెండవ పరీక్ష. ఇప్పుడు గురువుగారు శిష్యుణ్ణి తీసుకుని పక్కనే ఉన్న ఒక పెద్ద సరస్సు దగ్గరకు వెళ్ళారు. మళ్ళీ ఒక పిడికెడు ఉప్పును ఆ సరస్సులో వేయమన్నారు. ఆ తరువాత సరస్సు నీటిని తాగమని చెప్పారు. శిష్యుడు దోసిలితో నీటిని తీసుకొని త్రాగాడు. ఇప్పుడు ఎలా ఉంది? ఉప్పగా ఉందా అని అడిగాడు గురువుగారు. శిష్యుడు నవ్వుతూ, లేదు గురువుగారు, ఇది చాలా తియ్యగా తాజాగా ఉంది అన్నాడు. అప్పుడు గురువుగారు శిష్యుణ్ణి పక్కన కూర్చొని ఇలా చెప్పారు. నాయనా, జీవితంలోని బాధలు మరియు సమస్యలు కూడా ఈ ఉప్పు లాంటివే. అవి మారవు. వాటి పరిణామం అలాగే ఉంటుంది. కానీ మనం ఆ బాధను ఎలా స్వీకరిస్తామనేదే మన పాత్ర పరిణామంపై ఆధారపడి ఉంటుంది. నువ్వు బాధలో ఉన్నప్పుడు చేయవలసిన ఏకైక పని నీ హృదయాన్ని, నీ ఆలోచనను విశాలం చేసుకోవటం. నువ్వు ఒక చిన్న గ్లాసులా ఉంటే చిన్న సమస్య కూడా నీ జీవితాన్ని ఉప్పగా, భరించలేనంత చేదుగా మారుస్తుంది. నువ్వు ఒక పెద్ద సరస్సులా మారితే ఎన్ని సమస్యలు వచ్చినా నీలోని ప్రశాంతతను తీసి అవి మార్చలేవు. ముఖ్య ఉద్దేశం, సమస్యలు తగ్గించమని కోరుకోవటం కంటే ఆ సమస్యలను తట్టుకునేలా నీ మనసును విశాలం చేసుకోవటమే గొప్ప విషయం.